చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుందండి. ఎప్పుడైతే అది క్వెషన్ అండ్ ఆన్సర్స్ రూపంలో నడుస్తుందో. కృష్ణుడు చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. "అర్జున నీకుండే డౌట్స్ అన్నీ అడుగు అర్జున. వాటికి సమాధానాలు చెప్తాను." మాకు కూడా చాలా సార్లు చెప్తారు, "ప్రభుజీ అసలు ఆ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి అసలు క్లాస్ తర్వాత." మొన్న మేము భారతీయ విద్యాభవన్ స్కూల్‌కెళ్తే 100 మంది పిల్లలు చేతులెత్తారండి. "మేము ప్రశ్నలు అడుగుతాం, మేము ప్రశ్నలు అడుగుతాం." ఎంత చక్కటి ప్రశ్నలండి. చిన్ని చిన్ని పిల్లలు ఎంత మంచి ప్రశ్నలు అడిగారండి. ఆ! అర్జునుడు మన వైపు నుంచి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. దాంట్లో భగవానుడు 5వ శ్లోకంలో సమాధానం ఇవ్వటం ప్రారంభం చేస్తున్నారు. ఒకసారి 5వ శ్లోకం చదవండి. దాని యొక్క అర్థం తెలుసుకుందాం. దాని తర్వాత దాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. జీవితము చివరలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవ్వడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్తా కలేవరం. ఏమంటున్నారండి ఇక్కడ భగవంతుడు? ఎవరైతే అంతకాలములో అంటే లాస్ట్ క్షణంలో నన్ను గుర్తుపెట్టుకుంటారో, నన్ను స్మరిస్తారో వారికి ఎటువంటి స్థితి లభిస్తుందట? అంటే పరమమైన స్థితి లభిస్తుందట అండి వారికి. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. దేన్ని మనం స్మరిస్తాము అనంటే ఏది రిమెంబర్ చేస్తామో మనం. ఎవరైతే రిమెంబరెన్స్‌లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనస్సు, బుద్ధి ఒక ఒక రకంగా పనిచేస్తాయండి. దేన్ని గుర్తుపెట్టుకుంటాయి అనే విధంగా. ఒక మెకానిజం అనమాట అది. ఇప్పుడు చూడండి, ఏమి జ్ఞాపకం వస్తుంది అనంటే, మనస్సు చూసామనుకోండి, ఏదైతే మంచిగుంటుందో అది జ్ఞాపకం తెచ్చుకోవాలి అని అనిపిస్తుందండి మనస్సుకి. కానీ బుద్ధి ఏమంటుందో తెలుసా అండి? ఏదైతే మంచిదో దాన్ని జ్ఞాపకం చేసుకో అంటుంది బుద్ధి. మనస్సుకి ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలనమాట. ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇవి కలిగేవన్నీ కూడా చెయ్యి, 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 చెయ్యి అని మనస్సు చెప్తుంది. కానీ బుద్ధి లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది. కానీ మీకో విషయం తెలుసా అండి? ఐడియల్ స్థితి ఏంటో తెలుసా? ఏదైతే మంచిదో, ఏదైతే మనకి మంచిగా అనిపిస్తుంది. రెండిటిని కలిసినది. అది కానీ మనము భగవంతుడిని చెయ్యగలిగితే మన జ్ఞాపకం అనేది చాలా అద్భుతమవుతుంది. ఇక్కడ చూడండి పక్కన మీకొకటి కనిపిస్తుంది. డేంజర్, డేంజర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? షెల్టర్ తీసుకుంటాం, ఆశ్రయం తీసుకుంటాం. ఇప్పుడు మొన్న ఒక వార్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పారండి? ఎప్పుడైతే ఆ సైరన్‌లు మోగుతాయో, ఎప్పుడైతే ఇప్పుడు మనకి మిజైల్స్, బాంబులొస్తున్నాయి అనుకుంటారో, లోపలికెళ్ళి దాక్కోండి ఎక్కడైతే మీరు సేఫ్‌గా ఉంటారో అని. కాబట్టి ఎక్కడైతే మనకి ఆశ్రయం ఉంటుందో, ఎప్పుడైతే మనం సేఫ్‌గా ఎక్కడున్నాము అని అనిపిస్తే అక్కడికే మనం వెళ్లి దాక్కుంటాం. అవునా కాదా అండి? కాబట్టి మరణమప్పుడు మనం ఎక్కడికెళ్తాం? మరణమప్పుడు మనం ఎవరిని స్మరిస్తాం? అనంటే ఎవరి వందైతే మనం ఆశ్రయాన్ని పొందామో వాళ్ళనే స్మరిస్తాం. అందుకే ఆ ఆశ్రయం యొక్క అనుభవం, ఆ అనుభూతి, ఆ తియ్యదనం, ఆ సుఖం భగవంతుడిలో కలగటం అనేది అంత ముఖ్యమండి. చాలామంది ఏమనుకుంటారు తెలుసండి? మాతోడు కూడా ఒకాయన చెప్పారండి. "ఏముంది ప్రభుజీ జీవితం అంతా హ్యాపీగా ఉండేస్తాము. లాస్ట్‌కి భగవన్నామ స్మరణే కదండీ చేసేసి వెళ్ళిపోతాం మేము." మీకో విషయం తెలుసా? ఒకాయన పాపం లాస్ట్ స్టేజెస్‌లో ఉన్నారటండి. పాపం ఈయన ఎలారా భగవంతుడి నామ స్మరణ చేయించేటట్టుగా చేయాలి అని పాపం బాగా ఆలోచించి, డాక్టర్ అన్నట్టు "ఇంకో 5 నిమిషాలయ్యా వీడు అంతే అయిపోతారు. ఏం చేయాలంటే అది చేయండి" అనంగానే నారాయణాను, నారాయణాను, నారాయణాను అంటున్నారట. కానీ వీడు మాత్రం ఏం అనట్లేదంట. అలానే ఉన్నాడట. అయ్యో! ఎలా వీడిని నారాయణ అనిపియటం ఎలా అనో కొద్దిగా ఏం చేశారట, నార పట్టుకొచ్చారట. నార. నార పట్టుకొచ్చి నారని ఇలా చూపిస్తున్నాడట. నారాయణ అంటాడేమో, నార, నార అంటాడేమో అంటే ఆయన పీచు, పీచు, పీచు అంటున్నాడట. ఒరేయ్! వీడు పీచు అంటున్నాడేంట్రా నార అనట్లేదా? నార అనేసి కనీసం నారా అనట్లేదు అనాయన అంటాడేమో అని ఒక అనా తీసుకొచ్చి చూపించా. అనా చూపిస్తే వాడు పైసా, పైసా, పైసా అంటూ పోయాడట. కాబట్టి మనకి గుర్తు రావాలన్నా సరే ఒక ప్రీవియస్ ప్రాక్టీస్ ఉండాలండి. లోపల హృదయంలో మన అస్తిత్వం ఏంటో అదే బయటకొస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఈ కథ వినే ఉంటారు. ఒక రాజుగారు అడుగుతారు. ఒక ఒక ఆయన పండితుడు, బహుభాషా పండితుడనమాట ఆయన.
అన్ని భాషలలో చాలా సునాయాసంగా మాట్లాడేస్తుంటే ఆయన ఒక ఛాలెంజ్ చేస్తారు. ఎవరైతే నా మాతృభాష ఏంటో తెలుసుకుంటే వారిని నేను అప్పుడు ఓడిపోయినట్టు స్వీకరిస్తాను అని అంటే, అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు వారు చెప్తే మన తెనాలి రామకృష్ణుడు వెళ్ళి ఇలా చెప్తారనమాట. ఆయనని ఒకటి ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి తీసుకొస్తారని. ఎప్పుడైతే ఆయనకి గట్టిగా దెబ్బ తాకుతుందో వెంటనే ఆయన మాతృభాషలో అరుస్తారనమాట. అమ్మయ్యా ఈయన మాతృభాష ఇది అని. కాబట్టి మనకి ఏదైతే ఈ లోపల ఏదైతే మన నరాలలో ఉన్నదో, ఏదైతే మన మనసులో పూర్తిగా నిండిపోయి ఉన్నదో, దాన్నే మనం స్మరణ రూపంలో బయటికి తీసుకోగలుగుతాము. కాబట్టి ఇది మనకి చాలా ఆశ్రయం భగవంతుడి లోపల కలగటము. భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క సమాశ్రయం మనం ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఇది ఎంత సులభమైన విషయం కాదండి. ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు? జీవితం అంతా ఒకవేళ అనుకోండి, జీవితం అంతా మనం భగవన్నామ స్మరణ చేశాము, లాస్ట్ మరణ కాలంలో కూడా భగవంతుని స్మరించాం అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టు. ఇంకో కేటగిరీ ఏమంటారండి, మేము జీవితం అంతా ఎంజాయ్ చేస్తామండి, లాస్ట్కే భగవంతుని గుర్తుపెట్టుకుంటాం అని అనుకోండి. సెకండ్ కేటగిరీ, జీవితంలో ఎప్పుడు భగవంతుని జ్ఞాపకం చేసుకోలేదు, చిట్ట చివరి క్షణాన జ్ఞాపకం చేసుకున్నారు కూడా అనుకోండి. వారి పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా బలవంతంగా ఈ క్లాస్కి రావాల్సిందేరా కూర్చోవాల్సిందేరా అని తీసుకొచ్చారనుకోండి, వాడు క్లాస్లో కూర్చొని ఇటు దిక్కు అటు దిక్కు ఇటు దిక్కు అటు దిక్కు చూస్తుంటాడు. అవునా కాదా చెప్పండి? ఎందుకు అని అంటే ఇంట్రెస్ట్ లేదు కదండి. ఇప్పుడు లాస్ట్ క్షణం ఎవరైనా కృష్ణ అన్నాడే అనుకోండి, నారాయణ అన్నాడే అనుకోండి, వైకుంఠానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ మొత్తం నారాయణ 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 అని అనుకుంటాడు. ఎక్కడికి వచ్చానరా నేను, క్రికెట్ మ్యాచ్ స్కోర్ తెలియట్లేదేంటి అని అనుకుంటాడు. కాబట్టి ఆయన హ్యాపీగా ఉండలేడండి. ఇది ట్రిక్ కాదండి. ఏదో ఒక ట్రిక్ చేసి మనం ఎలాగైనా లైన్‌లో దూరిపోవచ్చని. సారీ సార్, దట్ విల్ నాట్ హ్యాపెన్. మరి మూడో స్థితి ఒకసారి చూడండి. జీవితం మొత్తం భగవన్నామ చేశామండి, భక్తి చేశామండి, ధర్మాచరణ చేశామండి, ఆచార్యుల గురువులకు సేవ చేసుకున్నామండి. కానీ చిట్ట చివరి క్షణంలో ఒకవేళ అనుకోండి భగవంతుడు గుర్తు రాలేదు అని అనుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందండి? చాలామంది అనుకుంటారు లాస్ట్ క్షణంలో కానీ మనం భగవంతుడు గుర్తు రాకపోతే ఇంక మన పని అయిపోయినట్టే. కాదు. తెలిసినా మీకు? ఈ విషయం మనందరం అర్థం చేసుకోవాలండి. మీకు ఒక కథ చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది బాగా. ఒకసారి భగవద్ రామానుజాచార్య స్వామి వారు వారి యొక్క గురువులైన కాంచీపూర్ణుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారికి ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, నాకు కొన్ని ప్రశ్నలు నేను భగవంతుని అడగాలనున్నది, ఆ ప్రశ్నలకు కొద్దిగా